మహిళా జర్నలిస్టులు పెట్టిన వీడియోను సభ ముందు చూడండి. అది పనిష్మెంట్ అని భావించి ఒకవేళ పల్లా రాజేశ్వరరెడ్డి అలాంటి వీడియో పెట్టి ఉంటే ఆ వీడియో కూడా సమర్థిస్తే ఎలాంటి విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారో అర్థమవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో పల్లా రాజేశ్వరరెడ్డికి కౌంటర్ ఇచ్చాడు. కాంగ్రెస్ పార్టీకి అనుభవం కావాలా? అనుభవం గురించి మాట్లాడుతున్నారు. 14 నెలల్లో మొత్తం అణచివేతకు గురయ్యామంటున్నారు. మేము ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఏం చేశామని అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ సొంత పత్రికలు, సొంత టీవీలు ఏనాడు పెట్టుకోలేదు. జర్నలిస్టుల మీద విశ్వాసం ఉంది. మంచిని మంచి రాయాలి, చెడుని చెడు రాయాలి. భాషను మీరు చూడాలి. వారికి మద్దతుగా మాట్లాడిన మాటలు ఉపసంహరించుకోవాలని అన్నారు. సార్ లేని ఆ మహిళా జర్నలిస్ట్ పెట్టిన వీడియోను మీరు కూడా సభ ముందు మీరు చూసి అది పనిష్మెంట్ అని ఫీల్ అయ్యి ఒకవేళ పల్లారాజేశ్వరరెడ్డి గారి మీద కూడా అటువంటి మాటలు మాట్లాడి ఉంటే వారు ఎటువంటి శిక్ష అవసరం లేదంటే రేపు పొద్దుగాల అటువంటి వీడియో తయారైతే పెద్ద ఇష్యూ కాదు. కాంగ్రెస్ పార్టీకి అయితే పెద్ద తయారు చేయాలంటే పెద్ద ఇష్యూ కాదు. కానీ అటువంటి వీడియోలు కూడా వీళ్ళు సమర్థిస్తే అంతకంటే వాళ్ళకు ఉండేటువంటి ఎటువంటి విచక్షణ కోల్పోయి పూర్తిగా ఫ్రస్ట్రేషన్లు ఉన్నారో అర్థమవుతుంది. అనుభవం గురించి మాట్లాడుతారు. ఎవరికి అనుభవం లేదు అధ్యక్ష? కాంగ్రెస్ పార్టీకి అనుభవం కావాలా? అనుభవం గురించి మాట్లాడుతూ ఉన్నారు. లేకపోతే పెద్ద అనుభవ రాహిత్యంగా పని జరుగుతుంది అంటున్నారు. 14 సంవత్సరాల మొత్తం అణచివేతకు గురైనాడు. ఎక్కడ అణచివేతకు గురైనాడు అధ్యక్ష? ప్రజాస్వామ్యమే లేదని చెప్తా ఉన్నారు. 14 సంవత్సరాలు ఇటువంటి పద్ధతి మాట్లాడితే నేను దయచేసి సభకు సంబంధించి గవర్నర్ గారి ప్రసంగం మీద వారు చెప్పమనండి. వారికి విమర్శించదలుచుకున్నది మేము నెగటివ్ రోడ్లో పోతున్నామంటే మాకే అభ్యంతరం లేదు. గవర్నమెంట్ మేము 14 నెలల్లో మేము ప్రభుత్వం దిశ వేరుగా పోతా ఉన్నది. అవన్నీ మాట్లాడుకోండి. కానీ ఒక మాకు జర్నలిస్ట్ అంటే గౌరవం ఉంది. జర్నలిస్టులకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎన్నడూ కూడా మేము అట్లా సొంత పత్రికలు, సొంత టీవీలు పెట్టుకోవాలని ప్రయత్నం ఎన్నడూ చేయలేము. మేము జర్నలిస్టుల మీద విశ్వాసం అనేది మంచి రాయాలి, చెడుగు రాయాలని. ఇక అంత పూర్తిగా భాష మరందరికీ ఒకసారి వీడియో చూస్తే ఆ భాషను ఎవరు వ్యక్తిగతంగా ఎవరి గురించి మాట్లాడుతారు ఆ భాషను చూసినట్టయితే మేము సమర్థిస్తే సభ్యులు ఆ జర్నలిస్టుకి మద్దతుగా మాట్లాడినటువంటి మాట ఉపసంహరించుకోమని చెప్పి కోరుతాం ఈ సందర్భంగా.